ఖతర్నాక్ ఉన్నావన్నా. ఏరా నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. కరెక్టే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. వీళ్ళేంటి అదలా చూస్తున్నారు? ఎందుకు ఫేస్ లో అలా పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది బే చెప్పడానికి భయపడతావు అన్న? నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క ఉన్నావు. అన్న మాస్టర్ లెక్క ఉన్నాడు. కాదు, ఏంటి ఏం లేదన్నా నజర్ దిద్దామంటారు. వద్దురా. ఏంట్రా? ఏం లేదన్నా, రోజు పొద్దున్నే లేవకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారి ఉత్తరం రాయన్నా. ఏడుస్తావేంట్రా? నేను అత్తడికి వెళ్తాడు 3 ఖరాబ్ చేస్తారా? అరే ఈ టైంలో బాటిల్ ఎందుకు? అన్న నువ్వు బయలుదేరన్న, టైం అవుతుంది. వస్తాను రా. అలాగే. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తాను రా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్న. ఏమైంది అతనికి? సూసైడ్ కేసు, విషం తాగాళ్లే. మరి లోపలికి తీసుకెళ్ళచ్చుగా, ఇక్కడ పడుకోబెట్టేంటి? అక్కడ వాళ్ళ అమ్మ ఫారం ఫిలప్ చేస్తుంది. డాక్టర్ ఒకసారి ఆ కుర్రోని చూడండి ప్లీజ్. సారీ, నా డ్యూటీ అయిపోయింది. అరే పోయిలా ఉన్నాడు, ఒక్కసారి ప్లీజ్. పోతే పోతాడయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఏంట్రా కూసావు? అది మెడికల్ లీగల్ కేసు అయ్యా. పోలీసు వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేస్తే కానీ ట్రీట్మెంట్ ఇవ్వలేం. నేను ఇలాగే పీక పిసుకు చంపేస్తే ఈ ఆసుపత్రులు నిన్ను కాపాడతారా? పోలీసు వచ్చే వరకు ఆగుతారా? నువ్వు తొందరగా రండి. అరే మీరేం టెన్షన్ పడకండి. తలకిందులుగా వేలాడదీసి 4 తగిలిస్తే తాగిన చెత్తంతా కప్పుతాడు. ఏం పర్లా. ఎవరు బాబు నువ్వు? శంకర్ ప్రసాద్ MBBS ఫస్ట్ ఇయర్. ఆ డాక్టర్ ఏమైనా తోకాడిస్తే రాదు చెప్పండి, వచ్చి చూసుకుంటాను. నేను ఫస్ట్ ఇయర్లో ఉంటాను. సరేనమ్మా, మీరేం టెన్షన్ పడకండి. హలో హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ ఎస్. కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా. ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. యా. ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐటా, సనైటా. మీ పేరు సనైటా. చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. Good morning, everybody. I am Dr. J. Ramalingeshwar Rao, the Dean of this college. Please sit down. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మన రాష్ట్రంలోని చాలా మంది గొప్ప డాక్టర్లు ఇదే హాల్లో, ఇదే బెంచీల మీద మీలాగా కూర్చున్నవారే. అరే ఏటీఎం నీ అబ్బా, ఈ హైదరాబాద్ మొత్తంలో నీకు ఈ కాలేజీ దొరికిందా? 100 ఏళ్ల చరిత్రున్న ఈ కాలేజీలో చదువుతున్నందుకు మీరంతా చాలా గర్వపడాలి. This institute has a history of producing good doctors. ఆ లింగం గాడు నా ఎదురుగా నిలబడి ఇంగ్లీష్లో ఏదేదో వాగుతున్నట్రా. No, great doctors. మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు?
యూ టెల్ మీ విల్ యూ బి అ గుడ్ డాక్టర్? ఎస్ సార్. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? సార్, ఐ లవ్ పీపుల్. నా పేషెంట్స్ని నేను పేషెంట్స్లా కాకుండా ఫ్రెండ్స్లా చూసుకుంటాను. వాళ్ళకు నేను ఒక డాక్టర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా సహాయపడతాను. వెల్ యంగ్ లేడీ, వీఆర్ నాట్ హియర్ టు మేక్ ఫ్రెండ్స్. నేను నా 25 ఏళ్ల సర్వీసులో ఏ పేషెంట్తోనూ ఫ్రెండ్షిప్ చెయ్యలేదు, ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. అండ్ ఐ హ్యావ్ డన్ వెల్. అండ్ ఐ డోంట్ లవ్ మై పేషెంట్స్. కన్ఫ్యూజ్డ్? వెల్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ చేతిని చూడండి, రాక్ స్టెడీ. ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చెయ్యి, కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు. నో, అదే నేను నా కూతురికి ఆపరేషన్ చెయ్యాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది. ఎందుకని? నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక. పేషెంట్స్ని ఫ్రెండ్స్లా చూడడం, వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ యువర్ ఆనర్. మాస్టర్ గారు, ఇక్కడ ఇక్కడ ఎవరిదా చెయ్యి? 98.33% ఇది. అంటే అక్కడ క్యాజువాలిటీలో చావు బతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిలప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. The class tomorrow will begin 8:30 in the morning. Sharp. Bye. 98.33 Shankar Prasad. How is it possible? How is it possible? హౌ వుడ్ ఐ నో సార్? అవునవును, నీకెలా తెలుస్తుంది? 98.33. అసలు వీడింత దూరం ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. డాడీ, మీరెందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నారు? నా టెన్షన్ అంతా నీ గురించేనమ్మా. వాట్? అవునమ్మా, వాడెవడో తెలుసా? పెద్ద దాదా, గూండా. నీకు చెప్పాను కదా. 1 minute. వాట్? వాడు నిన్ను చూశాడా? చూశాడు. చూశాడా? ఓ, అయిపోయింది. వాట్ డాడీ? చూసిన అతనికి నేనెవరో తెలియదు కదా. అవును, తెలీదు కదా. దెన్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. నువ్వు నా కూతురు అని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఆ శంకర్ దాదా కూడానా? శంకర్ ఏ. ఎవరికి తెలియకూడదు. యు గో, ప్లీజ్ గో. ఓకే సార్. గో. రామలింగేశ్వరరావు, కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్. డాడీ, అరే ఏందన్నా గిటువంటి ఫాల్తూ హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంది? పర్లేదురా. అరే ఓ, రూమ్ నెంబర్ 12 ఆడబే. ఇదే సార్. మొన్న నేను సామాన్ తీసుకొని వస్తా. చల్ చల్. అరే థూ, ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది? ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావన్నా? నడువన్నా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడ్రా, నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నను ఏడిపించిన ఆ లింగంగాడి పని పట్టు అని. హహ, అయితే చెప్పే ఉంటాడు. ఖేల్కతం. రే సామాన్లు తీసండి రా భయ్. వస్తున్నావాడా? అరే ఈడ పెట్టు భయ్. పక్కన పెట్టు. ఏయ్, మొత్తం బాటిల్, ఏయ్. ఏయ్, వాళ్ళ ఇంట్లో పక్కన పెట్టండి భయ్. ఏయ్, ఇక్కడ పెట్టాలి. అక్కడ. ఇలా డబ్బు. అరే ప్లీజ్ ఆర్డర్ పెట్టు భయ్. అరే ఇదిగో రా భయ్. ఆర్డర్ పెట్టు. అరే జల్దీ పెట్టు భయ్. ఇది నీకు మంచి జగరా బాయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగాడు ఎందుకన్నా? అరే కానీ తీసుకుపోయి బయట పడండి రా. అరే దిగరా బాయ్, దిగు. Excuse me, what is this? If you do like this, I will complain to higher authorities. అరే కంప్లైంట్ ఇస్తా. అరే ఏటీఎం, నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. రా తమ్ముడు. నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సాంగ్ చాలే. అన్నా దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాం బే. ఎందుకురా, 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే అరే